రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఇవాళ ఉదయం పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్న వేలంపేట మురికివాడ ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వేలంపేట మురికివాడలో ప్రజలు నివసిస్తున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు మంత్రి నారాయణ. అక్కడ కేవలం 6 అడుగుల విస్తరణలోనే కుటుంబాలు జీవనం సాగిస్తున్న పరిస్థితిని చూసి చలించారు. ఇంత దయనీయ పరిస్థితుల్లో ప్రజలు నివసించాల్సిన అవసరం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. వేలంపేట మురికివాడలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇల్లు, శుద్ధి చేసిన తాగునీరు, మౌలిక వసతులు అందించడం లేదని, ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. ఇక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని తెలిపారు. అంటే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఒక 6 చదరు పడుగులోనే 6 చదరు పడుగులు దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైన ఉంటున్నారు. అయితే దీని విషయం యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను ఇచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణ. వాళ్ళందరూ ఎక్కువగా వాళ్ళు కూలినాలి చేసుకునేవాళ్ళు. ఏదైతే వెలంపేట ఊర్లో